దానికి మనందరికన్నా వాడేంటో, వాడు పెట్టిన కష్టాలేంటో, వేసిన నిందలేమిటో దీనికి బాగా తెలుసురా. అలాంటిది మనందరినీ పక్కన పెట్టి ఇంతకు తెగిస్తుందా? దీన్ని ఏమనాలరా ఇప్పుడు? నాన్నా అయ్యయ్యో, అసలే కావ్య పెళ్లి అనుకున్నప్పటి నుంచి ఇలాంటి అవాంతరాలేవో వస్తూనే ఉన్నాయి. ఎవరైనా వెళ్ళి ఏడుకొండలకి సర్ది చెప్తే బావుండును. ఈసారి పెళ్లి ఆగిపోతే ఆ పిల్ల ప్రాణాలతో మిగలదు. అయినా దొంగతనం జరిగిందని నాతో ఒక మాట చెప్తే ఏమైపోతుంది అనుకున్నారు? ఇంకా నేను మీకు పరాయి వాళ్ళనే కనిపిస్తున్నానా? నాకు చెప్పుంటే ఏ గుళ్ళనో తాళి కట్టేవాడిని కదా, లేదంటే ఈ ఖర్చంతా నేనే భరించేవాడిని కదా. ఏడుకోండో అయ్యిందేదో అయ్యింది. డబ్బు ఆడిచ్చినా ఒరిజిన్కి ఇవ్వాల్సిన డబ్బే కదా. ఆ సంగతే కాసేపు పక్కన పెట్టండి. ముహూర్తం దాటిపోతుంది. ముందు పెళ్లి జరగనివ్వండి. ఈ పాపిష్టి డబ్బుతో నా కూతురు పెళ్లి ఎలా చెయ్యాలయ్యా? నా వల్ల కాదయ్యా, నాకు మనసు రావటం లేదయ్యా. ఈ పెళ్లి ఆగిపోయినా నాకు ఇష్టమే, కానీ ఈ పాపిష్టి డబ్బుతో నా కూతురు పెళ్లి చెయ్యను, చెయ్యను. ఏమయ్యా, భర్త ఎలాంటి వాడైనా చచ్చేదాకా వాడితోనే బ్రతకాలని ఏ ఆడదైనా కోరుకుంటుందయ్యా. మన బిడ్డ అందరిలాంటి ఆడపిల్లే. మళ్ళీ నమ్మింది, మోసపోయింది. ఇప్పుడు అది పుట్టడు దుఃఖంలో ఉంది. ఇంకా మనం దాన్నే అంటే ఎలాగయ్యా? ముందు పీటల మీద కూర్చున్న ఆడపిల్ల గురించి ఆలోచించవయ్యా. నాన్న తప్పు నాదే, మాటకి తప్పు నాదే. అందరికన్నా తెలివిగా ఆలోచిస్తాననే గర్వం నాకుండేది. ఆ భ్రమ పూర్తిగా తొలగిపోయింది. నాన్న ఇప్పుడు సంగతి వదిలేయండి నాన్న. ఆ డబ్బు ఎలా వచ్చిందో, ఎందుకు వచ్చిందో నేను తెలుసుకుంటాను నాన్న. నాన్న నాన్న ముందు కావ్య పెళ్లి జరగనివ్వండి నాన్న. ముహూర్తం దాటిపోతుంది నాన్న. ప్లీజ్ నాన్న, దయచేసి నన్ను అర్థం చేసుకోండి నాన్న. ఇది నేను కావాలని చేసింది కాదు నాన్న. అవును మామయ్య గారు, అందరి ముందు మన ఇంటి విషయాలు మాట్లాడుకోవడం బాగోదు. ముందు పెళ్లి జరగనివ్వండి. నేను కాదన్నానా? ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఇప్పుడు నా అనుమతి ఎవరికి కావాలి? సంతోషంగా ఉంటేనే పీటల మీద కూర్చుంటాను నాన్న. పైకి లేవండి నాన్న, ప్లీజ్ నాన్న.
ఏమైంది సార్? ఏంట్రా నీకు చెప్పేది? ఏంటండి ఇదంతా? ఆగండి బాబు. ఏడుకోండి ఇన్స్పెక్టర్. నువ్వేనా? అయ్యో. నేనేనండి. రారా రా. సార్ సార్, ఆగండి సార్. నాన్న, ఎస్ఐ గారు, వదలండి సార్. ఎస్ఐ గారు, సార్, ఆగండి. వదలండి సార్. సార్, ఆగండి సార్. ఏమైంది ఏమైంది సార్? ఎందుకు ఇలా లాక్కెళ్తున్నారు? ఏంట్రా నీకు చెప్పేది? ఏంట్రా సార్, ఆగండి. నేనేం చేశాను సార్? కారణం చెప్పకుండా ఇదంతా ఏంటి సార్? కారణం చెప్పాలరా? ఏరా నువ్వు మాకేమని కంప్లైంట్ ఇచ్చావురా? పది లక్షలు పోయిందని ఇచ్చాను సార్. దొంగ దొరికాడు. ఎవరు బాబు? నువ్వే నేనా? ఆ, నా డబ్బు నేనే దొంగతనం చేయటం ఏంటి బాబు? ఈ బ్యాగ్ అయినా పోయింది? ఇదేనా? ఇదే బాబు. మరి ఇప్పుడు ఇక్కడికి ఎలా వచ్చిందిరా? ఏంట్రా మాట్లాడు? ఆగండి, ఆగండి. ఇన్స్పెక్టర్, డబ్బు పోయిందని మేం కంప్లైంట్ ఇచ్చాం. మాకు న్యాయం చేయాల్సింది పోయి అన్యాయంగా మా నాన్న లాక్కెళ్తున్నారేంటి? యువతవే నువ్వు? ఈ దొంగ కూతురువా? అయితే ఏంటి? నువ్వా నా కంప్లైంట్ ఇచ్చింది? నువ్వా? వీడి కదే, ఈ ముసలాడు కదే నా కంప్లైంట్ ఇచ్చింది. మధ్యలో నువ్వేంటి? రారా రా 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 రా.
బాబు పోనీ కంప్లైంట్ ఇచ్చింది నేనే కదా, నేను మాట్లాడొచ్చా బాబు? అరే కోర్టులో చెప్పుకుందు గనరా పద. కోర్టుకొచ్చేంత నేరం నేనేం చేయలేదు బాబు. నీ కోటింగ్ ఇస్తే కోర్టుకేంట్రా? కుక్కలా తోకాడించుకుంటూ ఎక్కడికంటే ఎక్కడికి వస్తావు. అమ్మమ్మమ్మమ్మ, నీ డబ్బు నువ్వే కొట్టేసి ఎవడో దొంగెత్తుకుపోయాడని నా కలర్ ఇచ్చేసి ముష్టి వాళ్ళ వచ్చి నా కాళ్ళు పట్టుకుని ఏడ్చేసి ఇప్పుడు ఇదే పట్టుకు తిరుగుతున్నావేంట్రా? అంటే పోలీసులంటే ఏమనుకున్నావురా? ఎవడేంటనేది కనిపెట్టలేని వెర్రి ఇన్స్పెక్టర్! అదే తప్పైతే అక్కడ పోయిన బ్యాగ్ ఇక్కడ కనిపించడమే నేరమైతే ఆ నేరానికి మా నాన్నకు ఎలాంటి సంబంధం లేదు. ఆ నేరం నాది, ఆ తప్పు నాది. నా వల్లే ఇదంతా జరిగింది. నేను ఒక మూర్ఖుని నమ్మి మోసపోయాను. ఈ గొడవంతటికి మూల కారణమయ్యాను. అరెస్ట్ చేయాల్సింది నన్ను. అమ్మి, కోర్టులో నిలబెట్టాల్సింది నన్ను. తీసుకెళ్ళిపోండి ఇన్స్పెక్టర్. నేను చేసిన తప్పుకి ఎలాంటి శిక్షనైనా భరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అరెస్ట్ చేయండి నన్ను. I see. ఓకే. ఇంకా ఎవరెవరు ఈ నేరం నెత్తరేసుకుంటారో వాళ్ళందరూ చేతులెత్తండి. ఎత్తండి. మొత్తం ఫ్యామిలీ మొత్తాన్ని జీపెక్కించేస్తా. ఏంటే ఎటకారంగా ఉందా? ఎవరిని అరెస్ట్ చేయాలో ఎవరిని అరెస్ట్ చేయకూడదో నువ్వు చెప్తే గానీ తెలుసుకోలేనా నేను? ఇన్స్పెక్టర్ రాజ్, బాలరాజ్ ఇక్కడ. అసలు ఏంటి సార్ మీ దౌర్జన్యం? డబ్బు పోయినప్పుడు పోయిందని కంప్లైంట్ ఇవ్వడం నేరమని ఏ సెక్షన్ లో రాసుంది? ఏంటమ్మా నువ్వే సెక్షన్ రా? లాయర్ బా నువ్వు? కాదు. మరైతే బ్యాగ్ పోయింది, ఇది నిజం. ఇప్పుడే బ్యాగ్ దొరికింది, కానీ బ్యాగ్ మాత్రమే దొరికింది, డబ్బు కాదు. అవునా? ఎంత ఉందరా ఇందులో? 10 లక్షలు బాబు. ఏంట్రా డ్రామాలు ఆడుతున్నారా? నీ బతుక్కి 10 లక్షలు జీవితాంతం కష్టపడ్డా రాదని నువ్వే చెప్పి ఇప్పటికిప్పుడు 10 లక్షలు ఏ చెట్టు మీద నుంచి దులుపుకొచ్చావురా? ఆ డబ్బు నాది. అబ్బా, ఆహా. నువ్వేం బిజినెస్ చేస్తున్నావే? మర్యాదగా మాట్లాడండి. ఏంటే నీకు మర్యాద ఇచ్చేదే? ఎవడు అడ్డొస్తాడో అందరిని జీపెక్కించేయండి రా. ఇన్స్పెక్టర్ గారు, బాబు మీకు దండం పెడతాను. ఇప్పటికే ఒకసారి పీటల మీద పెళ్లి ఆగిపోయి నా బిడ్డ చేతగా బాలేదని నింద పడిందయ్యా. ఇప్పుడు ఈ పెళ్లి ఆగిపోతే ఆ నింద నిజమని అందరూ నమ్ముతారయ్యా. ముందు పెళ్లి జరగనివ్వండి అయ్యా, ఆ తర్వాత జరిగిందంతా కూర్చుని మాట్లాడుకుందాం. దయచేసి ఇప్పుడు మమ్మల్ని వదిలేయండి అయ్యా. ఈయన ఎక్కడికి తీసుకెళ్ళద్దయ్యా. మీ కాళ్ళు పట్టుకుంటానయ్యా. ఏంటి సార్ ఇది?
డబ్బు పోయిందని మేము కంప్లైంట్ ఇచ్చాం. నిజమే, కానీ ఇప్పుడు డబ్బు దొరికింది కదా, కేసు ఆఫీస్ తీసుకుంటాం. మా బాబాయ్ వదిలేండి సార్. అవును సార్, మేము ఈ కేసుని విత్డ్రా చేసుకుంటాం. పదండి సార్, ఎక్కడ సంతకాలు చేయమంటే అక్కడ చేస్తాం. ఎరా గవర్నర్ అనుకుంటున్నారా నువ్వు? సంతకాలు చేస్తా అంటున్నావు. ఆ? కేసు వాపస్ తీసుకుంటామంటున్నా, ఎందుకు వినటం లేదు బాబు? రేయ్! డబ్బు నీ దగ్గరే పెట్టుకుని డబ్బు పోయిందని కేసు పెట్టడం చీటింగ్. ఆ చీటింగ్ కేసు కింద నేను అరెస్ట్ చేస్తున్నా.